నీట్ పేపర్ లీకేజీ బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేసి మాకు సంబంధం లేదన్నట్టు ఉంటే ఎలా అని నిలదీశారు. పేపర్ లీకేజీలో తాము రాజకీయం చేయడం లేదని, పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దంటున్నామన్నారు. తాము పేద విద్యార్థుల కోసం నిరసన చేశాము. బీజేపీ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి ఎందుకు చేశారో వాళ్లే చెప్పాలంటున్న మంత్రి దామోదర్ రాజనరసింహతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన రాష్ట్రంలో కూడా టీపీసీసీ చీఫ్తో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వారు ప్రస్తుతం అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. సార్ చెప్పండి, ఒకవైపు కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం కోసం రాహుల్ గాంధీ నిన్న ప్రధాని ఇంటి వద్ద నిరసన చేపట్టారని చెప్పి బీజేపీ కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజకీయ పనులు ఎందుకు ఆలోచన చేస్తారు? 20 లక్షల మంది కుటుంబాలు, 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కు అపీర్ అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకోండి, వాళ్ళ భవిష్యత్తుని అర్థం చేసుకోండి. ఇది ఎందుకు జరిగింది? ఒక ఎగ్జామ్ లో నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇంకో ఎగ్జామ్ లో అదే ఎగ్జామ్ లో నాకు మార్క్స్ తక్కువ వస్తాయి. దీనికి కారకులు ఎవరు? అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయాలి. భవిష్యత్తులో ఈ ఎగ్జామ్ మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఎంత నిరసన తెలియజేస్తూ, అయ్యా మీరు ఫిక్స్ చేయండి, మాకు కావాలి, అకౌంటబిలిటీ కావాలి. ఇది మామూలు ఎగ్జామ్ కాదు, ఓ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఓ యూనియన్ టెరిటరీకి సంబంధించింది కాదు, ఈ దేశానికి సంబంధించింది, 21 లక్షల మంది పిల్లలకు సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు నిరసన తెలియజేసారు. ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలియజేసాడు తప్ప, ప్రధానమంత్రి ఒక టూర్లో వస్తాడు, ఓ పబ్లిక్ మీటింగ్ పోతుంటాడు, ఓ ర్యాలీలో పోతాడు, ఓ 10 మంది యువకులు నిరసన తెలియజేస్తారు నల్ల జెండాలతోటి, స్లోగన్స్ తోటి తప్ప. వాళ్ళ అభిప్రాయం అది, వాళ్ళ అభిప్రాయం మాకు ఇది నచ్చలేదు వాళ్ళ అభిప్రాయం. ప్రజాస్వామ్యం అంటే ఏంది? మీ అభిప్రాయం మీకుంటుంది, నా అభిప్రాయం నాకుంటుంది. కానీ సమాజానికి మేలే పాలసీతో మనం ముందుకు పోవాలి. ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలియజేయడం తప్పుగా ఎందుకు భావిస్తున్నారు మీరు? ఇది రాజకీయాలు కావు. మేము నీటి పైన రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. రేపు మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను నెక్స్ట్ ఇయర్, నాకు ఆ భయం ఉండదా? రేపు ఏమవుతుందేమో, ఒకసారి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత నాకు మంచి మార్క్స్ వస్తాయి, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది, పేపర్ లీక్ అయిందని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసిన నాకు మార్క్స్ తక్కువ వస్తుంది. దీనికి కారకులు ఎవరు? బీజేపీ మాట్లాడుతూ విద్యార్థులతో చర్చలకు మేము రెడీగా ఉన్నాం, చర్చించాం, ఒకవైపు పేపర్ లీకేజ్కి కారకులైనటువంటి వారిని అరెస్ట్ చేశామని చెప్పి వారు చెప్తున్నారు. మీరు ఏది చెప్పినా ఆ యువత డిమాండ్ ఏంది, ఆ డిమాండ్ మీరు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు, ఇది ముఖ్యం. సో మా పాత్ర అవును కరెక్టే కదా, వాళ్ళ డిమాండ్ సముచితమైంది, వాళ్ళకి బాసటగా మేము ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇలా రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి కనుక వాళ్ళ వ్యవహార శైలి మారాలి, రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్ అనేది పెరగాలి. ట్రస్ట్ ఎప్పుడు పెరుగుతుంది? ఇక్కడ తప్పిదం జరిగింది, లీకేజ్ అయింది, ఈ కారకులు, దీనికి రాజకీయంగా ఇది రెస్పాన్సిబుల్, బ్యూరోక్రటిక్ లెవెల్ వీళ్ళు రెస్పాన్సిబుల్ అని అంటేనే కదా ఆ విశ్వసనీయత పెరుగుతుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నారా? మీరు ఈరోజు కొద్దిసేపటి క్రితం నిరసన ర్యాలీ లోక్ భవన్ వరకు మీరు చేశారు, మరొకవైపు బీజేపీ ఏమో మీ గాంధీ భవన్ ముందు వచ్చి నిరసన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఇట్లా రెండింటిని ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? మేము ఒకటే అంటాం, ప్రజాస్వామ్యంలో మాదొక ఇష్యూ ఉన్నది, అది వ్యక్తిగతం కాదు, ప్రజలకు సంబంధించింది, యువతకు సంబంధించింది. ఏ పార్టీ అని రాజ్భవన్ పోతుంది, లోక్ భవన్ పోతుంది, మీకు హక్కు ఉంది, మాకు హక్కు ఉన్నది. కానీ పార్టీ ఆఫీసుల మీద వచ్చి దౌర్జన్యం చేయడం ఏంది? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చివరగా మీరు మీ పార్టీ తరఫున మీరు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రధానంగా మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ రెస్పాన్సిబుల్. మీరు అకౌంటబిలిటీ ఫిక్స్ చేయండి అనేది. ఇది ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా వారి హక్కుల కోసం ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంట్లో భాగంగానే మా పార్టీ తరఫున మేము అటు లోక్ భవన్ నిరసన ర్యాలీ చేపట్టాం. నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా ప్రధాని ఇంటి ముందు నిరసన తెలియజేశారంటూ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.